న్యూ ఇయర్ వచ్చేసిన చాక్లెట్ కేక్ ఈసారి మాత్రం చాలా బాగా కుదిరింది. నేను ఎలా ట్రై చేశానో మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ 3/4 కప్ షుగర్ ని పౌడర్ చేసుకోవాలి. అందులో 1/4 కప్ ఆయిల్, 2 eggs, 1 స్పూన్ వెనిలా ఎసెన్స్, 2 స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకొని 1 minute గ్రైండ్ చేస్తే ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు ఒక గిన్నెలో వేసిన తర్వాత అందులో 1 కప్ వరకు మైదా, 3 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, పించ్ ఆఫ్ సాల్ట్ అన్ని యాడ్ చేసిన తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ పల్విత్ కేక్ చేస్తున్నానని చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ కేక్ గిన్నెలో ఆయిల్ అప్లై చేసి మైదా స్ప్రెడ్ చేశాను. అందులో ఈ బ్యాటర్ వేసి ఒకసారి ట్యాప్ చేయాలి, ఎటువంటి లమ్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు 10 minutes ప్రీ హీట్ చేసిన ఈ గిన్నెలో కేక్ ట్రేన్ పెట్టి 30 minutes ఉంచేయాలి. మాక్సిమం 30 to 40 minutes అయితే పడుతుంది. 30 minutes తర్వాత కేక్ చెక్ చేసుకోవాలి. ఇట్లా స్పూన్ కి స్టిక్ అవ్వకపోతే రెడీ అయినట్టే. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత డిమాల్ట్ చేసుకోవాలి. సార్ కేక్ మాత్రం పర్ఫెక్ట్ గా వచ్చింది. చాలా ప్లఫీగా, స్వీట్ కూడా కరెక్ట్ గా సరిపోయింది. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye bye.